హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వరుణ్. సో ఈ క్లాస్లో మనం రియల్ నెంబర్స్ కాన్సెప్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ సెషన్ ఆన్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో మీకు ఇంట్రడక్షన్ పార్ట్ కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్జీయూకేటీ సెట్లో ఇంట్రడక్షన్ మీద కూడా మీకు క్వశ్చన్ అడిగారు. ఓకేనా? సో ఇంట్రడక్షన్ అంటే ఏముండదు, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఓకేనా, ఇంటీజర్స్, వీటి యొక్క డెఫినేషన్స్ ఉంటాయి అంతే. సో ఫస్ట్ మనకి న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పుకుందాం. సో న్యాచురల్ నెంబర్ని క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాము. సో ఇవి ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి ఇందులో, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది హోల్ నెంబర్. హోల్ నెంబర్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాము అండ్ ఇది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ మనకు ఉండేది ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ని మనం ఐతో కానీ జెడ్తో కానీ మనం చూపించవచ్చు. ఓకేనా? అయితే ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో -∞, -2, -1, 0, మళ్ళీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి 1, 2 అండ్ సో ఆన్ అప్ టు ఇంటీజర్. వీటిని మనం ఇంటీజర్స్గా పిలుస్తాం. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అవ్వాలంటే సో 2 కండిషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. సో అవేంటంటే రేషనల్ నెంబర్ని మనం p/q ఫామ్లో చూపించగలగాలి. ఫస్ట్ వన్, p/q ఫామ్ అంటే ఏం లేదు, న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో చూపించగలగాలి. అండ్ ఆ p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్. సో p/q కూడా ఇంటీజర్స్కి చెందినవై ఉండాలి. సో ఇక్కడ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే డినామినేటర్లో 0 ఉండకూడదు, ఉంటే నాట్ డిఫైన్ అవుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం రాయొచ్చు అంటే, జాగ్రత్త చూడండి. సో నేను 1/5 రాయొచ్చు. ఓకేనా? సో 1, 5 కూడా ఇంటీజర్స్ అండ్ అదేవిధంగా న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో ఉంది. సో దీన్ని నేను రేషనల్ నెంబర్గా చెప్పచ్చు. -2/3, ఓకే, -5/2. సో ఈ విధంగా నేను రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ నాకు ఉండేది ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ని మనం p/q ఫామ్లో రాయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్తాం. ఓకేనా? సో ఇర్రేషనల్ నెంబర్స్ని q' మనం రిప్రజెంట్ చేస్తాము. అండ్ p/q ఫామ్లో రాయలేని నెంబర్స్ని మనం ఇర్రేషనల్ అంటాం. ఏం లేదు, సో పేరులోనే ఉంది ఇర్రేషనల్, రేషనల్ నెంబర్ కానిదే ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? సో రేషనల్ నెంబర్ని p/q ఫామ్లో చూపిస్తున్నాం కాబట్టి, సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, p/q ఫామ్లో చూపించలేదని మనం ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి అనొచ్చు. సో మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూడండి. సో ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు అంటే √2, √3. సో ఈ విధంగా రూట్లో ఉన్న నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్పచ్చు. సో ఇక్కడ √2 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 1.414256. సో అండ్ సో ఆన్ అప్ టు. సో ఈ విధంగా నెంబర్ అనేది వస్తూనే ఉంటుంది. దీన్ని మనం p/q ఫామ్లో ఎలా చూపిస్తాం, చూపించలేం కదా. సో ఇలా చూపించలేని నెంబర్స్ అన్నింటిని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్తాము. అండ్ ఇక్కడ √3 ఉందనుకోండి, 1.72 అండ్ సో ఆన్. సో ఈ విధంగా నెంబర్ అనేది వస్తూనే ఉంటుంది. సో మీకు డెసిమల్ ఫామ్లో ఉన్న నెంబర్స్ని తీసుకుంటే చూడండి, 1.01, 001, 001, 401, సో అండ్ సో ఆన్ అప్ టు ఈ నెంబర్ వస్తూనే ఉంటుంది. సో దీన్ని మనం ఇంటూ 1000/1000, 10,000/10,000 చేసి మనం జనరల్గా p/q ఫామ్లో చూపించవచ్చు. బట్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి ఇలాంటి నెంబర్స్ మనం p/q ఫామ్లో చూపించలేం కాబట్టి, సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకు ఉండేది రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ని మనం ఆర్తో చూపిస్తాము, క్యాపిటల్ ఆర్తో చూపిస్తాము. అయితే సో ఇక్కడ జాగ్రత్త చూడండి, రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్కి సంబంధం లేదు. ఒకటేమో p/q ఫామ్లో ఉండేది, ఇంకోటేమో p/q ఫామ్లో లేనిది. సో ఈ రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ని తనలో ఉంచుకున్న దాన్నే మనం రియల్ నెంబర్గా పిలుస్తాం. సో q యూనియన్ q'. ఓకేనా? సో వీటినే మనం రియల్ నెంబర్స్గా పిలుస్తాం. అయితే మీకు లాస్ట్ ఇయర్ ఆర్జీయూకేటీ సెట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రాక్షన్స్కి రేషనల్ నెంబర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్న దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అన్నారు. అండ్ నెక్స్ట్ దాంట్లో ఆల్ రేషనల్స్ ఆర్ ఫ్రాక్షన్స్ అన్నాడు. అయితే మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫ్రాక్షన్స్ అంటే ఏంటో కూడా మీకు అర్థం కావాలి. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే చూడండి,
సో రేషనల్ నెంబర్స్ లానే p/q ఫామ్లో ఉండాలి, న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో ఉండాలి. బట్ మీకు రేషనల్ నెంబర్స్లో p,q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అవుతుంది. బట్ ఫ్రాక్షన్స్లో మీకు p,q బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ ఫ్రాక్షన్స్. ఎందుకంటే ఫ్రాక్షన్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు, బట్ మీకు రేషనల్ నెంబర్స్లో నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఓకేనా? సో దాని మీద మీకు క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ మీకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అయితే మీకు ఇక్కడ వెన్ డయాగ్రామ్ అనేది ఒకటి అడగడానికి అవకాశం ఉంది. సో వెన్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. వెన్ డయాగ్రామ్ అంటే తెలుసు కదా, రెక్టాంగిల్స్లో మీకు సర్కిల్స్ ఉంటాయి. ఓకేనా? ఒక్కొక్క సర్కిల్ కూడా ఒక్కొక్క సెట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఉండేది న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అన్నిటినీ తలలో ఉంచుకుంది ఏంటి, హోల్ నెంబర్. సో 0 అనేది హోల్ నెంబర్లో ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హోల్ నెంబర్స్ని తలలో ఉంచుకున్న దాన్ని మనం ఇంటీజర్స్ అంటాం. సో ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇంటీజర్స్ని తనలో ఉంచుకొని ఇంటీజర్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ని కూడా కన్సిడర్ చేసేది మనకేమవుతుంది, రేషనల్ నెంబర్ క్యూ. ఓకేనా? సో ఇదంతా కూడా ఒక సెట్. వీటన్నిటికీ కూడా సపరేట్గా ఉండేది ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్కి ఎవరితో సంబంధం లేదు. ఓకేనా? సో ఈ రెండింటిని తనలో ఉంచుకున్న దాన్ని మనం ఏమంటాం, రియల్ నెంబర్. అది యూనివర్సల్ సెట్గా రాస్తాం. సో ఈ వెన్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మీకు ఇంట్రడక్షన్కి సంబంధించి. సో ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో లాస్ట్ ఇయర్ ఆర్జీకేటీ సెట్లో ఏం క్వశ్చన్ అడిగారు అనేది కూడా చెప్పాను కదా, ఫ్రాక్షన్స్ అండ్ రేషనల్ నెంబర్స్ మీద క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది, సో నెక్స్ట్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? సెకండ్ వన్, టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్. సో ఈ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ అంటే ఏం లేదు, ఫస్ట్ మీకు ఆల్రెడీ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ గురించి చెప్పాను కదా. సో అక్కడి నుంచే వస్తాము, మీకు ఈజీగా ఉంటుంది. సో క్యూని మనం రేషనల్ నెంబర్గా డినోట్ చేస్తాము, క్యూ డాష్ని ఇర్రేషనల్ నెంబర్గా డినోట్ చేస్తాం. సో అయితే ఈ రేషనల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి, p/q ఫామ్లో చూపించగలిగినటువంటి నెంబర్స్ కదా. సో అయితే ఈ p/q ఫామ్లో చూపించగలిగిన నెంబర్స్ ఓకే, బట్ ఈ p/q ఫామ్ని డెసిమల్ ఫామ్లోకి మార్చామనుకోండి, సో ఈ రేషనల్ నెంబర్స్ అనేవి 2 టైప్స్గా మీకు బయటకు వస్తాయి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే టర్మినేటింగ్ డెసిమల్. అండ్ నెక్స్ట్ ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఓకేనా? సో ఈ విధంగా మీకు సో p/q ఫామ్లో ఉండేటువంటి రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు ఏ విధంగా ఉంటాయి, టర్మినేటింగ్ డెసిమల్గా కానీ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్గా కానీ ఉండడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎప్పుడు కూడా నాన్ టర్మినేటింగ్గా ఉంటాయి, నాన్ రిపీటింగ్గా ఉంటాయి. ఓకేనా? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. టర్మినేటింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎండ్ అనేది ఉందనుకోండి, దాన్నే మనం టర్మినేటింగ్ అని చెప్తాం. ఒక ఎండ్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది మీకు రేషనల్ నెంబర్ అవుతుందా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అనేది చెప్పండి. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1.333333 అండ్ సో ఆన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో సెకండ్ ఎగ్జాంపుల్ మీకు ఏమివ్వచ్చు, ఓకే 2.232425 అండ్ సో ఆన్. ఓకేనా? థర్డ్ ఎగ్జాంపుల్ 3.1415 అండ్ సో ఆన్. ఓకేనా? సో ఈ 3 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇచ్చాను కదా. సో ఈ మూడిట్లో రేషనల్ నెంబర్ ఏది ఇర్రేషనల్ నెంబర్ ఏది అనేది నాకు చెప్పండి. అండ్ ఫోర్త్ది కూడా ఇస్తున్నాను, ఆగండి. ఫోర్త్ది 0.5. ఓకేనా? సో వీటిల్లో మనకి రేషనల్ నెంబర్ ఏది ఇర్రేషనల్ నెంబర్ ఏది అనేది కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి 1.333 అనేది మీకు రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి
1.3 బార్గా నేను రాయొచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇది 2.23, 24, 25 వస్తుంది. సో ఇది నాన్ రిపీటింగ్ అనమాట. ఓకేనా. సో ఒక ఎండ్ అనేది లేదు, నాన్ రిపీటింగ్, దీన్ని వదిలేయండి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, 15 అనేది మీకు రిపీట్ అవుతూ వస్తుంది. సో 3.14 అలాగే రాసి 15కి మనం బార్ పెట్టచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేటప్పటికి టర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, సో దీనికి ఎండ్ అనేది లేదు, రిపీటింగ్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఈ కండిషన్ యూజ్ చేసుకొని రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ సెకండ్ది వచ్చేసరికి, సో ఇది రిపీట్ అవ్వట్లేదు, ఎండ్ అవ్వట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ కింద ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు ఉండేది, సో చూడండి ఇది కూడా ఎండ్ అనేది లేదు, బట్ 15 అనేది రిపీట్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ కింద మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది టర్మినేటింగ్ డెసిమల్, టర్మినేటింగ్ డెసిమల్ కింద ఏమవుతుంది, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో డెసిమల్స్ ఇచ్చి మీకు రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా అని అడగడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ, సో ఈ విధంగా టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్, ఇదిగో టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఇచ్చేసి, ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ చూడండి, మీకు ఇది 0.5 అనేది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ కాదు. అండ్ ఇది కూడా రేషనల్ నెంబరే. ఓకేనా. జాగ్రత్తగా చూసుకోండి, ఓన్లీ ఇది మాత్రమే మీకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, సో ఈ విధంగా డెసిమల్ ఫామ్లో ఇచ్చి రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు 1.333 1.3 బార్ అనేది మీకు రేషనల్ నెంబర్ అని చెప్పి అన్నారు కదా. రేషనల్ నెంబర్ P/Q ఫామ్లో ఉండాలిగా. సో 1.3 బార్ని P/Q ఫామ్లోకి మార్చమంటాడు. ఓకేనా. సో అది ఎలానో చూద్దాం. 1.3 బార్ని P/Q ఫామ్లోకి మార్చడం. ఓకేనా. సో ఇది ఎలానో చూద్దాము. మీకు ఎగ్జామ్లో ఇది గ్యారంటీగా ఈ మోడల్లో అడుగుతాడు. అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన RGUKT సెట్లో సో మీకు ఆల్రెడీ ఈ మోడల్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో జాగ్రత్త చూసుకోండి. అయితే ఫస్ట్ నేను ఈ వాల్యూని ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 1.333 అండ్ సో ఆన్. సో ఈ విధంగా 3 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉండేది పీరియాడిసిటీ అనేది ఉంటుంది. ఓకేనా. పీరియాడిసిటీ అంటే అర్థం ఏంటంటే రిపీట్ అవ్వడం. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఓన్లీ ఒక్క నెంబరే రిపీట్ అవుతుంది. సో అది 3, అవునా. సో ఇప్పుడు 1 నెంబర్ కనుక మీకు రిపీట్ అవుతూ వస్తే ఎంటైర్ ఈక్వేషన్ని 10తో మల్టిప్లై చేయాలి. 2 నెంబర్స్ కనుక రిపీట్ అవుతూ వస్తే ఎంటైర్ ఈక్వేషన్ని 100తో మల్టిప్లై చేయాలి. 3 అయితే 1000, 4 అయితే 10,000. ఓకేనా. సో మీకు ఇక్కడైతే 1 రిపీట్ అవుతుంది కాబట్టి ఎంటైర్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ని 10తో మల్టిప్లై చేద్దాం. సో 10తో మల్టిప్లై చేసినప్పుడు మీకు ఏమవుతుంది, x ఇంటూ 10, 10x అవుతుంది. అండ్ ఈ నెంబర్కి మనం 10ని ఇంటూ చేస్తే సో పాయింట్ అనేది 1 స్టెప్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది కదా. సో 13.33 అండ్ సో ఆన్. ఈ విధంగా నెంబర్ వస్తూనే ఉంటుంది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాము, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. సో ఈక్వేషన్ 1 పెద్దదా, ఈక్వేషన్ 2 పెద్దదా? 10తో మల్టిప్లై చేసినాం కాబట్టి ఈక్వేషన్ 2నే పెద్దది. సో ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకేనా. సో ఈ విధంగా సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 10x - x ఈజ్ ఈక్వల్ టు 1.333 అండ్ సో ఆన్, అవునా. సో ఇదేమి ఈక్వేషన్ 1. సో ఇప్పుడు కనుక మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందో చూడండి. సో 10x - x ఎంత, 9x అవుతుంది కదా. 9x ఈజ్ ఈక్వల్ టు 13 - 1 ఎంత, 12. పాయింట్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ వచ్చే నెంబర్స్ అన్నీ 3 కదా, ఇక్కడ కూడా 3 వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మీకు మిగిలింది ఏంటి, 9x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు 12/9, అవునా. సో ఇప్పుడు 4/3 వస్తుంది. సో 4/3ని మీరు డెసిమల్ ఫామ్లో రాస్తే ఎలా వస్తుంది, 1.3 బార్గా వస్తుంది. అర్థమైందా. సో ఈ విధంగా మీకు డెసిమల్ నెంబర్ ఇచ్చి P/Q ఫామ్లో చూపించమంటాడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు ఈ మోడల్ అర్థమైంది కదా. ఈ మోడల్లో క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం కాన్సెప్ట్ మాత్రమే చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, సో ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడైతే కాన్సెప్ట్ చెప్పుకుందాం. మీకు ఇదైతే అర్థమైంది కదా. సో చూడండి, ఈ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ సంబంధించి. ఓకేనా. సో ఈ విధంగా మీకు డెసిమల్ ఫామ్లో ఇచ్చి
p/q ఫామ్లోకి కూడా అడుగుతాడు. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, దీన్ని కూడా మనం p/q ఫామ్లోకి మార్చచ్చు. ఓకేనా, అది మీరు ట్రై చేయండి. రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, p/q ఫామ్లోకి మారుద్దాం. ఓకేనా, సో దీన్ని మనం మార్చచ్చు. 0.5ని కూడా p/q ఫామ్లోకి మార్చచ్చు కదా, ఎందుకంటే 0.5 అనేది టెర్మినేటింగ్ కాబట్టి రేషనల్ నెంబర్. దీన్ని ఎలా మారుస్తాం అంటే సింపుల్ ఇది. సో దీన్ని 10/10 చేస్తున్నా, ఇంటూ 10/10. మనకు వచ్చే వాల్యూ ఎంత? సో 10 × 0.5 అంటే ఏమొస్తుంది? 5/10 = 1/2. సో 1/2ని మీరు డెసిమల్ ఫామ్లోకి మారిస్తే మీకు వచ్చే వాల్యూ ఎంత? 0.5. సో ఇదేంటి? టెర్మినేటింగ్ డెసిమల్. అర్థమైందా? సో ఈ విధంగా ఎగ్జామ్లో ఎలా అయినా అడగచ్చు. ఓకేనా, మీకైతే కాన్సెప్ట్ అనేది అర్థమైతే చాలు. ఓకేనా, ఎలాగైనా అడగచ్చు. కాన్సెప్ట్ అనేది మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఈ విధంగా నాన్ టెర్మినేటింగ్ కూడా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది కొన్ని థీరమ్స్ ఉన్నాయి, ఆ థీరమ్స్ చూద్దాం. ఫస్ట్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఈ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా, సో ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ మెయిన్ బేస్ ఏంటంటే మీరు ఏ కాంపోజిట్ నెంబర్ అయినా తీసుకోండి, ఆ కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు అని చెప్పేదే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే అర్థమైంది కదా. సో మీకు ఏ కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నా దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి written as product of primes. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అనేటివి మ్యాక్సిమం 2 మాత్రమే ఉండాలి. ఆ 2 కూడా ఒకటేమో 1 అనేది ఫ్యాక్టర్గా ఉండాలి, అండ్ ఇంకోటేమో ఏ నెంబర్ అయితే ఉందో దానికి అదే ఫ్యాక్టర్. మ్యాక్సిమం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే మనం ప్రైమ్ నెంబర్ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఎనీ పాజిటివ్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనేది. సో దీన్ని మనం చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ 115 తీసుకోండి. సో మనం 150 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయచ్చా లేదో చూద్దాం. సో ఏ విధంగా అంటే మనం ఏ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ప్రైమ్స్ అంటే మనకేమవుతాయి? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సో ఇవే కదా మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే. సో ఈ ప్రైమ్ నెంబర్స్ని తీసుకొని ముందుకెళ్దాం. సో ఇక్కడ 150ని 5తో నేను చేయొచ్చు కదా. 5తో చేస్తే నాకు వచ్చేది 30. అగైన్ 5తో చేద్దాము, 5 6 వస్తుంది. ఓకే, 2 తీసుకోవచ్చా? నేను 2 తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రైమ్స్లో ఉంది కాబట్టి. 2 3. సో ఇప్పుడు మనకేమొస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే 2 × 3 × 5² = 150. సో ఈ విధంగా మీకు ఎనీ కాంపోజిట్ నెంబర్. ఓకేనా, సో ఏ కాంపోజిట్ నెంబర్ ఇచ్చినా కానీ మీరు ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసి చూపించవచ్చు అని చెప్పేది ఏంటి మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చెప్తాను. ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ మీద. ఓకేనా, సో ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ చెప్పుకుందాం, ఎల్సిఎం చెప్పుకుందాం. హెచ్సిఎఫ్కి వెళ్దాం. ఓకే, సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అవునా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్ అనేది ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా కనుక్కున్నామో చూద్దాం. సో మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు, బట్ స్టిల్ మనం మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని తీసుకొని చేస్తాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే 12, 15, 21 అనేది మీకు ఉంది. 12, 15, 21. ఓకేనా, సో ఈ మూడింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందో చూద్దాం. సో మీరు ఎల్సిఎం కనుక్కోవాలన్నా హెచ్సిఎఫ్ కనుక్కోవాలన్నా ముందు మీకు ఇచ్చిన నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి. ఓకేనా, సో 12ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఎలా రాయొచ్చు? 3 × 2² రాయచ్చా? నెక్స్ట్ 15ని మీరు ఏ విధంగా రాయొచ్చు? 3 × 5గా రాయొచ్చు. 21ని 7 × 3గా రాసుకోవచ్చు. ఓకేనా,
సో ఈ విధంగా మీకు ఇచ్చిన కాంపోజిట్ నెంబర్స్ని ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు హెచ్సిఎఫ్ అవ్వాలంటే ఉన్న కండిషన్స్ గురించి చూద్దాం. సో 2 కండిషన్స్ ఉంటాయి. ఆ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోగలిగితే హెచ్సిఎఫ్ అయిపోతుంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీకు నెంబర్స్ అనేటివి కామన్గా ఉండాలి. హెచ్సిఎఫ్లో ఇచ్చుకోండి, ఇక్కడ 3 అనేది కామన్గా ఉంది. సో ఈ విధంగా మీరు కామన్గా ఉన్న వాటి మీదే మీ దృష్టి అనేది వెళ్ళాలి హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు. ఓకేనా. ఫస్ట్ కామన్గా ఉన్న వాటి జోలికి వెళ్ళాలి. అండ్ ఈ కామన్గా ఉన్నప్పుడు కూడా సో లీస్ట్ పవర్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. లీస్ట్ పవర్స్. ఓకేనా. సో ఇక్కడైతే నాకు 3/1 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా నెంబర్ తీసుకున్నప్పుడు 3 స్క్వేర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 3 క్యూబ్ వచ్చింది. మీకు కామన్గా ఉన్న నెంబర్స్లో 3నే ఉంది, బట్ లీస్ట్ పవర్ ఏంటి, 3/1 కదా. సో బయట మీరు 3/1ని మాత్రమే రాసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో ఇది మీకు ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటంటే అన్కామన్గా ఉన్న వాటిని వదిలేయాలి. వాటి గురించి ఇంకా మీకు వద్దు, ఎప్పుడు హెచ్సిఎఫ్ చేసేటప్పుడు. ఓకేనా. జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు చూడండి, కామన్గా ఉన్న నెంబర్స్లో మనకేముంది, ఓన్లీ 3 మాత్రమే ఉంది, అవునా. అండ్ నెక్స్ట్ మనకి లీస్ట్ పవర్ని తీసుకోవాలి. ఇక్కడ పవర్స్ అన్నీ ఒకటే కదా, 3/1 కాబట్టి మనం 3ని తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అన్కామన్గా ఉన్న వాటిని వదిలేయాలి. 2 స్క్వేర్ 5 7 వీటిని వదిలేయండి. ఓకేనా. మీకు హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 3. సో మీకు ఫ్యాక్టర్స్ అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, డివిజిబుల్ అయ్యేవి కదా. సో ఇప్పుడు 12కి మీకు ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయో రాసుకోండి, 15కి ఏమేమి ఉంటాయో రాసుకోండి, 21కి ఏమేమి ఉంటాయో రాసుకోండి. సో ఈ మూడిట్లు మీకు కామన్గా హైయెస్ట్గా ఉండేది మాత్రం 3నే. ఓకేనా. సో ఇది మీకు హెచ్సిఎఫ్ గురించి. సో హెచ్సిఎఫ్లో ఈ 2 కండిషన్స్ని మీరు అసలు వదిలిపెట్టద్దు. ఆ 2 కండిషన్సే మీకు మెయిన్గా మీకు హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది ఎల్సిఎం. నేనైతే మీకు ఇక్కడ ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే కాన్సెప్చువల్ వీడియో కాబట్టి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ టైం టేబుల్లో ఇచ్చా, నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ ప్రాబ్లమ్సే. ఓకేనా. ఇప్పుడైతే కాన్సెప్ట్ తెలుసుకోండి, నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఎల్సిఎం అంటే మనం ఏం చెప్తాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మీకు ఇక్కడ ఫ్యాక్టర్ వచ్చింది, ఇక్కడ మల్టిపుల్ వచ్చింది. ఫ్యాక్టర్ అంటే ఏంటో మీకు తెలుసు, డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. ఓకేనా. ఇక్కడ మల్టిపుల్ అంటే ఏంటి, 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 5 × 1, 5 × 2, 5 × 3. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు 5కి మల్టిపుల్స్ కనుక్కోవాలి అంటే 5 1s 5, 5 2s 10, 5 3s 15. సో ఈ విధంగా 5ని తీసుకొని మల్టిప్లై చేసినప్పుడు మీకు అవుట్పుట్లో వస్తుంది చూసారా, వాటినే మనం మల్టిపుల్స్ అంటాం. ఓకేనా. అర్థమైంది కదా. సో వీటిని ఏమంటాం మనం, మల్టిపుల్స్ అంటాము. సో ఇచ్చిన 2 నెంబర్స్కి కానీ 3 నెంబర్స్కి కానీ ఎల్సిఎం అనేది ఎలా కనుక్కుంటాం అనేది చూడండి. సో ఇందాక మీకు హెచ్సిఎఫ్ దగ్గర 2 కండిషన్స్ చెప్పాను, అదేవిధంగా ఎల్సిఎం దగ్గర కూడా 2 కండిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆ 2 కండిషన్స్ని మీరు బాగా ఫాలో అయితే సమ్ అయిపోతుంది. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 12, 15 and 21. ఓకేనా. సో ఇందాక మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కిందకి మార్చాం కదా. సో ఇక్కడ కూడా అదే పని చేయండి, 2 స్క్వేర్ × 3, 15 కూడా 5 × 3, 21 = 7 × 3. సో ఇక్కడ ఉండే కండిషన్స్ చూడండి. సో ఇక్కడ ఉండే కండిషన్స్ ఏంటంటే, కామన్గా ఉందనుకోండి ఏదన్నా నెంబరు, ఆ కామన్గా ఉన్న నెంబర్స్లో హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ని కన్సిడర్ చేయండి. అండ్ రెండోది ఏంటంటే అన్కామన్గా ఉన్న వాటిని కూడా కన్సిడర్ చేయండి, సో ఇందాక వాటికి ఇక్కడికి తేడా ఏంటంటే, సో ఇందాక హెచ్సిఎఫ్లో కామన్గా ఉన్నప్పుడు లీస్ట్ పవర్స్ తీసుకున్నాము, అన్కామన్ నెంబర్స్ ఏమో వదిలేసాం. బట్ ఇక్కడ అన్కామన్ నెంబర్స్ని తీసుకుంటున్నాము, కామన్గా ఉంటే హైయెస్ట్ పవర్ని రాస్తున్నాము. సో ఇక్కడ దీనికి ఎల్సిఎం ఏమవుతుందో చూడండి. కామన్గా ఉన్న నెంబర్స్ ఫస్ట్ చూడండి, 3 అనేది కామన్గా ఉంది, ఇంకే నెంబర్ కూడా మీకు కామన్గా లేదు. కామన్గా ఉన్న వాటిలో హైయెస్ట్ పవర్ అన్నాడు. సో ఇక్కడ 3/1. ఓకేనా. ఇక్కడ 3/1, ఇక్కడ 3/1 సేమే కాబట్టి ఒక్కసారి కన్సిడర్ చేస్తే సరిపోతుంది. 3 అనేది మీకు కన్సిడర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అన్కామన్గా ఉన్నది ఏంటి, 2 స్క్వేర్ 5 7 అనేటిది అన్కామన్గా ఉంది. వీటిని కూడా మనం అవుట్పుట్లో రాసుకోవాలి.
7. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఇదే మీకు అయ్యే ఎల్సిఎం. ఓకేనా. సో ఇది 4 కదా, 4 3 12, 7 5 35. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎల్సిఎం వస్తుంది. సో ఎల్సిఎం అర్థమైనట్టేనా. ఈ 2 కండిషన్స్ని మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే 2 కోప్రైమ్స్ తీసుకుంటారు మీరు. ఓకేనా. P, Q అనే కోప్రైమ్స్ అనేటివి మీరు ఇచ్చారు. కోప్రైమ్స్ అంటే ఏంటి? సో ఈ రెండింటిని కూడా ఫర్దర్గా డివిజిబుల్ చేయలేం. అంటే ఇప్పుడు 5 3 ఉందనుకోండి, 5 3లో ఏమన్నా కామన్గా ఉండేటివి ఉన్నాయా? ఇప్పుడు 6 4 తీసుకోండి, 2తో నేను డివైడ్ చేయొచ్చు ఈ రెండింటిని కూడా. బట్ ఇక్కడ 5 3ని తీసుకున్నప్పుడు నేను 1తో మాత్రమే డివైడ్ చేయగలను కదా. సో ఈ విధంగా ఉన్న వాటిని మనం ఏమంటాం? కోప్రైమ్స్ అంటాం. ఓకేనా. కోప్రైమ్స్. ఎగ్జాంపుల్ 11 13. సో ఈ విధంగా రెండింటిని కూడా కామన్గా డివైడ్ చేయలేని దాంట్లో మనం ఏమంటాం? కోప్రైమ్స్ అంటాం. ఈ కోప్రైమ్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటాడు. సో ఇప్పుడు 11 13 అనేటివి కోప్రైమ్సే కదా. సో వీటి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే, సో 11ని 11 × 1గా 13 × 1గా రాసి హెచ్సిఎఫ్ కామన్గా ఉన్న వాటిని తీసుకోవాలి, 1 హెచ్సిఎఫ్ అని చెప్పి చెప్తా. సో మీరు ఎగ్జామ్లో ఈ విధంగా రాయకుండా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్స్ వచ్చినవి అంటే P, Q అనేటివి కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ అనేటివి వచ్చినాయి అంటే మీకు హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎల్సిఎం. సో P, Q అనే కోప్రైమ్స్ ఇస్తారు, ఎల్సిఎం కనుక్కోమంటారు. సో ఎల్సిఎంలో మీకు ఏం చేస్తారు? ఫస్ట్ కామన్గా ఉన్న వాటిల్లో హైయెస్ట్ పవర్ తీసుకుంటారు. సో ఇక్కడ కామన్గా ఉండవు కదా నెంబర్స్, అవునా. సో P, Q అంటే కోప్రైమ్స్లో కామన్గా ఉండవు కాబట్టి ఫస్ట్ కండిషన్ పోయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? కామన్గా లేని వాటిని కూడా అవుట్పుట్లోకి తీసుకోవాలి. సో అలా చేసినప్పుడు P × Q అనేది మీకు ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు 5 × 3 15. సో 5కి 3కి ఎల్సిఎం ఏంటి? 15. డైరెక్ట్గా మీకు ఇంటూ చేసేయండి ఇచ్చిన నెంబర్స్ని, మీకు ఎల్సిఎం వస్తుంది. అర్థమైంది కదా. సో కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1. కోప్రైమ్స్ యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? ఆ కోప్రైమ్స్ని ఇంటూ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో అదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. సో దీంతో మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు థీరమ్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. థీరమ్స్. సో థీరమ్స్ చూద్దాము. సో మీకు 3 థీరమ్స్ ఉంటాయి, 3 కూడా ఒకేలాగా ఉంటాయి. సో ఫస్ట్ థీరం చూద్దాము. మీకు ఫస్ట్ అర్థమయ్యేలా చెప్తాను. రేషనల్ నెంబర్ అనేది P/Q ఫామ్లో ఉంటుంది కదా, అవునా. సో ఈ P/Q ఫామ్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ 10/2 ఫామ్లో ఉంది, అవునా. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 5/1గా రాసుకోవచ్చు. దీన్ని క్యాన్సిల్ చేయగలనా నేను? దీన్ని క్యాన్సిల్ చేయలేను. ఇదేంటి? అల్టిమేట్గా P/Q ఫామ్లో ఉండే ఫామ్. సో ఆ విధంగా ఒక రేషనల్ నెంబర్ని P/Q ఫామ్లోకి తీసుకొని వచ్చి కామన్గా ఉన్న వాటిని అన్నింటినీ కూడా క్యాన్సిల్ అవుట్ చేయండి. అప్పుడు నాకు ఏం మిగులుతుంది? కోప్రైమ్ మిగులుతుంది. ఓకేనా. సో P/Q ఫామ్లో ఉన్న నెంబర్ అనమాట ఇది. P, Q ఆర్ కోప్రైమ్స్. ఓకే, అంటే ఫర్దర్గా డివైడ్ చేయలేం వాటిని. సో ఈ విధంగా P/Q అనేటివి కోప్రైమ్స్ అయినప్పుడు Q అనేది 2n × 5m ఫామ్లో ఉన్నప్పుడు, సో మీరు తీసుకునేటువంటి P/Q అనేటిది డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు టర్మినేట్స్ అవుతుంది. డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్స్. సో దీని అర్థం ఏంటంటే ఎక్స్పాన్షన్. సో ఇది మీరు కష్టం అని అనుకోవద్దు, చాలా ఈజీ. అండ్ ఎగ్జామ్లో ఈ థియరంను ఉపయోగించుకొని సింపుల్గా మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఎగ్జామ్స్లో ఏమడుగుతాడంటే మీకు 81/5. సో ఇది మీకు టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? దీన్ని డివైడ్ చేస్తారు, టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెక్ చేయాలి. సో ఇదంతా చేసే పని లేకుండా ఈ థియరంను ఒక్కసారి చూడండి. సో P, Q ఆర్ కోప్రైమ్స్ అన్నాడు. ఓకేనా. 81 5 అనేటివి కూడా కోప్రైమ్సే, కామన్గా వాళ్ళు ఏమీ లేవు కాబట్టి. అండ్ ఇప్పుడు చూడండి. సో P/Q అనుకున్నప్పుడు Q అనేది ఇక్కడ ఏమవుతుంది? 5. Q = 5 కదా. సో ఇప్పుడు ఆ డినామినేటర్ 2n × 5m ఫామ్లో ఉన్నప్పుడు అన్నాడు. సో ఈ Q అనేది ఈ ఫామ్లో ఉందా లేదో చూద్దాము. సో 5 అనేటి దాన్ని నేను 2 power 0
ఇంటూ 5^1గా రాయొచ్చుగా. సో ఇక్కడ ఏమైంది, n అనేది 0, m అనేది 1గా తీసుకున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ n, m అనేటివి ఎప్పుడు కూడా పాజిటివే అయి ఉండాలి. అంటే హోల్ నెంబర్స్ అనుకోండి, హోల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అనేటివి ఉండకూడదు. ఓకేనా. సో ఈ విధంగా n, m కూడా హోల్ నెంబర్స్ అయి ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. సో ఇక్కడ చూడండి, సో ఈ q నేను q = 2^n × 5^m ఫామ్లో రాయగలిగాను. కాబట్టి ఈ నెంబర్ని మీరు ఎప్పుడైతే డెసిమల్ ఫామ్లోకి మారుస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమలే వస్తుంది. అంటే ఎండ్ అయ్యేటువంటి నెంబరే వస్తుంది మీకు. అర్థమైందా. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో ఈ నెంబర్ ఇచ్చి ఇది టర్మినేటింగా, నాన్ టర్మినేటింగా, దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎండ్ అవుతుందా, ఎండ్ అవ్వదా అని చెప్పి అడిగినప్పుడు సో మీరు సింపుల్గా ఏం చేస్తారు, రెండింటిని కోప్రైమ్స్ లాగా తెచ్చుకుంటారు. ఫస్ట్ పాయింట్ అంటే కామన్గా ఉన్న వాటిని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తారు. చేసిన తర్వాత డినామినేటర్ అనేటిది ఈ ఫామ్లో ఉందా లేదా చూస్తారు. ఉందనుకోండి డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఎండ్ అవుతుంది. లేదనుకోండి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎండ్ అవ్వకుండా రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ది అయితే అర్థమైంది కదా మీకు. సెకండ్ది ఏం చెప్తుందంటే, సెకండ్ థియరము, సెకండ్ నేనేమన్నాను, క్యూ అనేటిది ఈ ఫామ్లో ఉంటే టర్మినేటింగ్ అన్నాను. సెకండ్ థియరంలో ఏం చెప్తాడంటే క్యూ అనేటిది ఆ ఫామ్లో లేదనుకోండి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్తాడు. అర్థమైందా. సో సింపుల్. సో అందుకే చెప్పా, ఒక్క థియరం అర్థమైతే అన్నీ అర్థమవుతాయని. సో ఇక్కడ చూడండి, p/q ఫామ్లో ఉండాలి ఫస్ట్ పాయింట్. ఈ విధంగా p/q ఫామ్లో ఉన్న నెంబరు p, q కోప్రైమ్స్ అనుకోండి, కోప్రైమ్స్ అయినాయి. సో q అనేది మీకు 2^n × 5^m ఫామ్లో లేదు. ఓకేనా, ఈ ఫామ్లో లేదు. సో అప్పుడు మీరు ఈ p/qని డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు, ఓకేనా, సో డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు మీకు వచ్చే వాల్యూ ఏంటి, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఓకేనా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఓకేనా. సో ఇప్పుడు మీకు రేషనల్ నెంబర్స్లో ఉన్న 2 కండిషన్స్ కూడా అయిపోయినాయి. ఫస్ట్దేమో టర్మినేటింగ్, నెక్స్ట్దేమో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. సో ఇక్కడ చూడండి, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పచ్చు అంటే, సో 81/7 తీసుకుంటున్నా, 81/7. సో ఇప్పుడు ఈ రెండు కూడా కోప్రైమ్స్ అని నేను చెప్పచ్చు. సో ఇప్పుడు p, q ఆర్ కోప్రైమ్స్. ఓకేనా, కోప్రైమ్స్. అండ్ నెక్స్ట్ q అనేది మనం చూడాలి, డినామినేటర్ చూడాలి. ఈ డినామినేటర్ అనేది ఈ ఫామ్లో ఉందా లేదా. ఇక్కడ ఏంది, ఈ ఫామ్లో ఉందా. సో 2^n × 5^m ఫామ్లో లేదు. కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు మీకు వచ్చే వాల్యూ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. మీకు కావాలంటే 81/7 చూసి చెక్ చేసుకోండి, మీకు వాల్యూ బార్లో వస్తుంది. ఓకేనా. సరే చేద్దాం. కొంతమందికి అనుమానం ఉంటుంది, సో వాళ్ళ అనుమానం పోగొట్టాలి మనం ఇప్పుడే, ఎందుకంటే ఎగ్జామ్లో వీళ్ళు కంగారు పడకూడదు కాబట్టి. సో 7 × 1 = 7, 1 11. ఓకేనా. సో మరలా 7 × 1 = 7. ఇది లాంగ్ వాల్యూ వచ్చిందేమో అని, ఏం పర్లేదు చూద్దాం. సో 0.0. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, 7 5 35 కదా, 7 5 35. ఓకే. సో ఈ విధంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 5 మిగులుతుంది, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కదా. 7 6 42, 7 7 49. ఓకే. మరలా మీకు ఎంత వచ్చింది వాల్యూ, 1. ఆల్రెడీ పాయింట్ పెట్టారు, 0. మరలా 1. ఓకే, 7. ఇప్పుడు మీకోసం వస్తుంది 3. పాయింట్ పెట్టారు, 0. సో 7 4s తీసుకోవచ్చా, 7 4s 28. ఓకే. సో ఈ విధంగా చేసుకుంటా ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా బార్ అనేది ఎక్కడో ఒక చోట వస్తుంది. సో ఈ నెంబర్ అలా తీసుకున్నా నేను, చూద్దాం. ఓకే, 2. ఆల్రెడీ పాయింట్ పెట్టినాం, 0. సో 7 2s కదా, 7 2s 14, 14 6. ఇంకా ఆగలేదు అది, సరే చూద్దాం. 0. 7 7 49, 7 8 56. 56. ఓకే. ఇప్పుడు రిపీట్ అయింది చూడండి, ఇక్కడేమొస్తుంది 56. సో మరలా మీకు వచ్చే వాల్యూ ఎంత, ఇక్కడ 4. మరలా పాయింట్ పెడతారు, 0. మరలా ఎంత తీసుకోవాలి, 7 5s తీసుకోవాలి, 7 5s 35. సో ఇప్పుడు ఎక్కడెక్కడ రిపీట్ అవుతుందో చూద్దాం.
ఈ వాల్యూ అంతా రిపీట్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. 5711428 అనేది మీకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా ఇంక ఈ వాల్యూ రిపీట్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా కోప్రైమ్స్ అనేటివి డినామినేటర్ అనేది ఈ ఫామ్లో లేకపోతే మీకు ఈ విధంగా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ అనేది నేను చూసుకోలే, ఏదో ర్యాండమ్గా ఇచ్చేసాను, అందుకే మీకు ఇంత వాల్యూ వచ్చింది. ఓకేనా? సో మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. డినామినేటర్ అనేది P/Q ఫామ్లో లేకపోతే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ వస్తుంది. సింపుల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 22/7 ఉందనుకోండి, అది కూడా అంతే కదా. డినామినేటర్ అనేది 2n × 5m ఫామ్లో లేదు కాబట్టి మీకు అది కూడా ఏమవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగే వస్తుంది. ఓకే, సింపుల్గా 1/3 తీసుకోండి. ఇందాక ఐడియా రాలా? సో 1/3 తీసుకున్నారనుకోండి, 1/3 కూడా ఈ ఫామ్లో లేనట్టే కదా. సో 1/3 చేస్తే మీకు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ వాల్యూనే వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది రెండో థియరము. మూడో థియరంకి వెళ్ళిపోదాం ఇంకా. సో మూడో థియరం కూడా సేమ్, మీకు ఏ మీనింగ్ అయితే ఉంటుందో అదే ఉంటుంది ఇందులో కూడా. సో ఏదైనా టర్మినేటింగ్ డెసిమల్ ఉంది, టర్మినేటింగ్ డెసిమల్, ఈ టర్మినేటింగ్ డెసిమల్ని మీరు P/Q ఫామ్లోకి మార్చారు. P/Q ఫామ్లోకి మార్చాము. ఈ విధంగా మార్చినప్పుడు Q అనేది ఖచ్చితంగా 2n × 5m ఫామ్లోనే ఉంటుంది అని చెప్పేదే మనకి P/Q థర్డ్ థియరం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, టర్మినేటింగ్ డెసిమల్ P/Q ఫామ్లోకి మార్చినప్పుడు Q అనేది 2n × 5m ఫామ్లో ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఇది ఫస్ట్ థియరంకి రివర్స్. ఓకేనా? సో మీకు రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు ఈ ఫామ్లో మీకు ఉందనుకోండి, సో టర్మినేటింగ్ అని చెప్పారు. వాడే మీకు టర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చేస్తాడు. P/Q ఫామ్లోకి మార్చినప్పుడు మీకు ఖచ్చితంగా డినామినేటర్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా 2n × 5m ఫామ్లో ఉంటుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే 0.3 తీసుకోవచ్చు కదా. సో ఇది టర్మినేటింగ్ ఎండ్ అనేది ఉంది కాబట్టి నేను దీన్ని × 10/10 చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత, 3/10. ఓకేనా? ఈ రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి Q అనేది మీకు ఈ ఫామ్లో ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. 10 నేను ఏ విధంగా రాయొచ్చు, 2^1 × 5^1గా రాయొచ్చు కదా. సో సాటిస్ఫై అయింది కదా. సో ఈ విధంగా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, 0.52 × 100/100 తీసుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, 52/100. ఓకేనా? సో 52/100 అయినప్పుడు సో 100ని నేను ఏ విధంగా రాయొచ్చు, 5² × 2^2గా రాయొచ్చా. సో 25 × 4 100. ఓకేనా? సో ఈ విధంగా మీకు థర్డ్ థియరం కూడా అయిపోయింది. ఈ మూడు కూడా థియరమ్స్ మూడు కూడా ఒకటే మీనింగ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ మీకు ఫోర్త్ థియరం సింపుల్గానే ఉంటుంది. ఇది ఫోర్త్ థియరం, ఇఫ్ P divides a² then P also divides a, where P is a prime number. సో మీకు ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ప్రూవ్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. సో అలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మీకు ఈ థియరం అనేది ఉపయోగపడుతుంది. ఓకే జూనియర్స్, సో దీంతో మనకి థియరమ్స్ అయితే అయిపోయినాయి. ఓకేనా? సో థియరమ్స్ అయిపోయినాయి. సో మీకు ఆల్రెడీ √2 ఈజ్ ఇర్రేషనల్ ప్రూఫ్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఉంది, అవునా? సో √2 ఈజ్ ఇర్రేషనల్ ఉంది కాబట్టి నేను ఆ వాల్యూ చెప్పను, √7 చెప్తాను. మీకు కూడా కొత్త నెంబర్ చూసినట్టు ఉంటుంది. సో ఇర్రేషనల్ ప్రూఫ్ √7. సో ఫస్ట్ √7ని నేను ఇర్రేషనల్గా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ నేను దాన్ని రేషనల్ నెంబర్ అని చెప్పి అనుకున్నాను. సో రేషనల్ నెంబర్ అని చెప్పి అనుకున్నప్పుడు దాన్ని P/Q ఫామ్లో రాయొచ్చు కదా. ఓకేనా? ఈ విధంగా P/Q ఫామ్లో రాశాను. ఈ P/Q ఫామ్లో రాసిన తర్వాత కామన్గా ఉండేటువంటివన్నిటిని కూడా క్యాన్సిల్ చేశాను. సో అప్పుడు నాకేమొచ్చిందంటే √7 = a/b వచ్చింది. ఓకేనా? సో ఈ a, b అనేటివి కోప్రైమ్స్ అంటే ఏంటి, ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయలేము. ఓకేనా? అదే అల్టిమేట్ అన్నమాట ఇంకా. సో ఆ విధంగా a/b అనేవి వచ్చినాయి నాకు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ స్టెప్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, bని ఇటువైపు తీసుకొని రండి. √7 × b = a. ఓకేనా? సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు 7కు ఉన్న రూట్ పోతుంది. సో b కాస్త b² అవుతుంది, a కాస్త a² అవుతుంది. ఓకేనా? సో ఈ స్టెప్ అర్థమైంది కదా.
అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు బీ స్క్వేర్ ఇక్కడే ఉంచి 7 ఇటువైపు పంపించండి. ఓకేనా. సో ఈ విధంగా బీ స్క్వేర్ని ఇక్కడ ఉంచి 7 ఇటు పంపిస్తే మనకు వచ్చే వాల్యూ అంతా a²/7. సో ఇప్పుడు మీకు ఇందాక జస్ట్ థీరం చెప్పే మీకు ఒకటి. సో ప్రైమ్ నెంబర్ కనుక a² డివైడ్ చేస్తే ఖచ్చితంగా ఏని కూడా డివైడ్ చేస్తుంది, అదే ప్రైమ్ నెంబర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి. సో ఒక ప్రైమ్ నెంబర్ a² డివైడ్ చేస్తుంది. సో దీని నుంచి ఆ థీరం అప్లై చేసి సో ఏని కూడా 7 డివైడ్ చేస్తుందని చెప్పచ్చా లేదా? చెప్పచ్చు, అవునా. సో ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు మనకేదో నెంబర్ వస్తుంది కదా. సో దాన్ని నేను సి అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ కండిషన్ నుంచి ముందుకెళ్తే 7 ఇటువైపు పంపించండి. a=7c. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేయండి. ఓకేనా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే a² 7 కాస్త 49 అవుతుంది, c కాస్త c² అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఈ a² ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే 7b² అని రాయొచ్చు కదా ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం. అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న a² ఇక్కడ రాస్తున్నాను. సో ఈ a² ప్లేస్లో 7b² రాస్తున్నాను =49c². ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇదే మెయిన్ కండిషన్ మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో 49 ఇటువైపు తీసుకొని వస్తున్నాను. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది 7b²/49 =c². సో ఇక్కడ చూడండి 7/1 7 7 49 కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? b²/7 =c కదా. b²/7 =c. సో ఇందాక కండిషన్ని అప్లై చేస్తే 7b² డివైడ్ చేస్తే బీని కూడా డివైడ్ చేస్తుంది కదా. సో ఆ విధంగా బీని కూడా డివైడ్ చేస్తే b/7 నాకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో ఇది b/7 అనేది నాకు ఇక్కడ వచ్చింది, అవునా. అండ్ పైన ఏమొచ్చింది? a/7 కూడా వచ్చింది కదా. a/7 కూడా వచ్చింది ఇక్కడ. సో 7 అనేది రెండిట్లో కామన్గా ఉంటేనే కదా ఈ విధంగా వచ్చేది. బట్ మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం? కామన్గా ఏమి ఉండవు, 2 కో-ప్రైమ్స్ అని చెప్పి తీసుకున్నాము. బట్ ఇక్కడ మాత్రం మనకి 7 అనేది కామన్గా ఉంది అని చెప్పి చూపిస్తుంది. సో ఈ విధంగా ఎందుకు వచ్చింది అంటే మనం ఫాల్స్ అజంప్షన్ చేసాం. అదేంటంటే p/q ఫామ్లో రాసుకోవడం. సో అది రేషనల్ నెంబర్ కాదు, కానీ నువ్వు రేషనల్ నెంబర్ అనుకుని p/q ఫామ్ తీసుకొని ముందుకెళ్ళావు. నీకేమొచ్చింది? కో-ప్రైమ్స్ అని తీసుకుంటే కిందకు వచ్చేటప్పటికి కో-ప్రైమ్స్ కాదు అని చెప్పి కండిషన్లు వచ్చినాయి. అర్థమైందా? సో ఈ విధంగా సో ప్రూవ్ √2 ఈజ్ ఇర్రేషనల్, √7 ఈజ్ ఇర్రేషనల్, √8 ఈ విధంగా అన్నీ కూడా మీకు సేమ్ ప్రూఫ్, ఇదే ప్రూఫ్ అనమాట. కాకపోతే న్యూమరికల్స్ మారుతాయి. అర్థమైంది కదా. సో మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోలేము. టెక్స్ట్ బుక్ చూడండి, అర్థం కాకపోతే నేను చెప్తాను. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రూఫ్స్ అయిపోయినాయి ఈ విధంగా. నెక్స్ట్ మీకు ఉండేది లాగరిథమ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ లాగరిథమ్స్. సో ఈ లాగరిథమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో మీకు ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయడం వచ్చు కదా. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏదో అనుకోవద్దు, చూడండి. సో 27 ఉంది నాకు. 27ని 3×3×3గా రాసుకోవచ్చు కదా. 27ని 3×3×3గా రాసుకోవచ్చు. ఇప్పుడు 27 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే 3³ సేమ్ వాల్యూ కదా. సో దీన్ని మనం ఏమంటాం? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. 100ని 10² ఓకేనా. 64ని 8² అండ్ 7³ ఏమవుతుంది? సో 7³ ఏమవుతుందో అది 243 అనుకుంటా, అవునా. 243 1 వస్తుంది కదా. సో చూడండి 49 × 7 9 6 54 9 7 63 ఓకే 7 4 28 30 28 34 343 ఓకే. సో ఇప్పుడు 343 నేను ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో 7³ రాయొచ్చు. సో ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనం రాస్తాం, అవునా. ఇదేమో బేస్ అంటాం, దీన్నేమో పవర్ అంటాం. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలానో లాగరిథమ్స్ కూడా అంతే, కాకపోతే లాగ్ అనే పదం యాడ్ అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్కి ఎలా మార్చాలి, లాగరిథమిక్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి ఎలా మార్చాలి అని చెప్పి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి ఒక కండిషన్ ఉంది ఎలా మార్చాలనే దానికి. సో ఇప్పుడు చూద్దాం ఆ కండిషన్. a⁴x = n ఇదేం ఫాము? లాగరిథమిక్ ఫామ్. సో దీన్ని ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఓకేనా, ఈ ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఇలా ఉన్న ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్లోకి ఎలా మారుస్తామో చూడండి. log n
టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా? సో ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చచ్చు. సో లాగరిథమిక్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఉంది. సో అదే నెంబర్ని లాగరిథమిక్ ఫామ్లో మార్చినప్పుడు కూడా లాగ్కి బేస్గా రాసుకోవాలి. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని లాగ్ పక్కన ఉన్న వాల్యూగా మార్చుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని ఈజ్ ఈక్వల్ టు వాల్యూకి తీసుకొని రావాలి. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ ఒక్క కండిషన్ మీకు గుర్తుంటే టక్టగా మార్చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే n, AR పాజిటివ్ నెంబర్స్, n, AR పాజిటివ్ నెంబర్స్ అండ్ a ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే? సో a ఈజ్ గ్రేటర్ దాన్ 1, నాట్ ఈక్వల్ టు 1 అని చెప్పండి. నాట్ ఈక్వల్ టు 1. సో a అనేది 1కి ఈక్వల్ అవ్వకూడదు. సో ఇది మీకున్న కండిషన్. సో ఇది ఒక్కటి మీకు కనుక మైండ్లో ఉంటే మీరు ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఎక్స్పోనెన్షియల్ టు లాగరిథమిక్, లాగరిథమిక్ టు ఎక్స్పోనెన్షియల్ మార్చచ్చు. సో ఎలా మార్చచ్చు అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 27 అని చెప్పి ఇందా చెప్పాను. దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చండి. సో సేమ్ ఇక్కడ ఉన్న దాన్ని చూసి మార్చండి. సో లాగ్, ఓకేనా? సో ఇక్కడ ఏ అనేది 3. సో ఏ అనేది బేస్లో రాస్తున్నా. నెక్స్ట్ ఏ అనేది 3 రాయాలి. ఓకే? సో ఇక్కడ చూడండి, n అనేది మీకు లాగ్ పక్కన రాస్తున్నాను. సో n అనేది ఇక్కడ 27. సో RHSలో పవర్ రాయాలి, పవర్ 3. ఓకేనా? సో ఈ విధంగా లాగరిథమిక్ టు ఎక్స్పోనెన్షియల్. 343ని మారుతాము. 343 ఈజ్ ఈక్వల్ టు 7 సో దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చినప్పుడు సో లాగ్ బేస్ అనేది బేస్లో ఉండాలి అండ్ RHS వాల్యూ ఇక్కడ లాగ్ పక్కన ఉండాలి. పవర్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3, ఎందుకంటే ఎక్స్పోనెంట్ ఎంత? 3. సో ఈ విధంగా లాగరిథమిక్ టు ఎక్స్పోనెన్షియల్, ఎక్స్పోనెన్షియల్ టు లాగరిథమిక్ మీరు మార్చచ్చు. ఓకేనా? సో లాగరిథమిక్ టు ఎక్స్పోనెన్షియల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లాగ్ 16 టు ద బేస్ 2 అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీని వాల్యూ మనం కనిపెట్టాలి. సరే, వాల్యూ కనిపెట్టాలంటే ఎక్స్పోనెన్షియల్లోకి మార్చాలి. ఓకేనా? ఎలా మారుస్తాం? సో నాకు బేస్ అనేది సేమ్ రాసుకోవాలి. సో ఎక్స్ 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా? సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఏం లేదు, మీకు ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఓకే? లాగ్ n టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఒక్కటి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే సో దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ రాసేస్తారు. అండ్ నెక్స్ట్ మీకు లాగరిథమ్స్లో కొన్ని లాస్ ఉన్నాయి. సో ఆ లాస్ని మనం చెప్పుకుందాము. 5 ఉంటాయి. ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ వన్, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ XY. నెక్స్ట్ది సెకండ్ది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ వై. మూడవది సో లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే? నెక్స్ట్ నాలుగవది, లాగ్ 1 టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. లాగ్ 1 టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ది, లాస్ట్ వన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. లాగ్ ఏ టు ద బేస్ బి ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు, సో పవర్లో ఉంది చూసారా ఏకి, సో దాన్ని ముందుకు తెచ్చుకోవాలి లాగ్ ముందుకి, m లాగ్ ఏ టు ద బేస్ బి. ఓకేనా? సో ఈ ఏజ్ ఫార్ములాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ ఫార్ములాస్ ఎలా ఇస్తారు అంటే సేమ్ లేదు, సింపుల్గా లాగ్ 3 టు ద బేస్ 3 వాల్యూ ఎంత అంటాడు. ఎంత? 1. ఓకేనా? లాగ్ 1 టు ద బేస్ 10 వాల్యూ ఎంత అంటాడు. ఆన్సర్ ఏంటి? 0. ఎలా? సో ఫస్ట్దేమో ఈ ఫార్ములా, సెకండ్దేమో ఈ ఫార్ములా. ఇక్కడ 10 ప్లేస్లో ఏమైనా ఇవ్వనివ్వండి, మీకు వచ్చే వాల్యూ 0. ఇక్కడ ఈ 2 3 ప్లేస్లో ఏ నెంబర్ అయినా ఇవ్వండి, సేమ్ నెంబర్స్, మీకు వచ్చే వాల్యూ ఎంత? 1. సో ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్లో అడగడానికి అవకాశం ఉంది. మరి మిగతా ఫార్ములాస్ సంగతి ఏంటి? మిగతా ఫార్ములాస్ అన్నిటి మీకు అర్థం అవడానికి మీ టెక్స్ట్ బుక్లో ఒకే ప్రాబ్లం చెప్తాను. సో మూడు ఫార్ములాస్ కూడా కవర్ అవుతాయి. చూడండి అదేంటో. సో లాగ్ పీ స్క్వేర్ తెలిసి ఉంటుంది మీకు, ఇది క్యూ స్క్వేర్ బై ఆర్. ఓకే? సో దీన్ని నేను ఎక్స్పాండ్ చేయాలన్నప్పుడు నేను ఎక్స్పాండ్ చేస్తాను. ఏ ఫార్ములా యూజ్ చేశాను అనేది మీరే అర్థమవుతుంది, మీరే చెప్పాలి నాకు. ఓకే? లాగ్ పీ స్క్వేర్ ఇంటూ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. సో ఈ స్టెప్ని రాయడానికి నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? సెకండ్ ఫార్ములా యూజ్ చేశాను. ఓకేనా? x బై వైని సపరేట్ చేశాను. అండ్ నెక్స్ట్
లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ స్క్వేర్ మైనస్ లాగ్ ఆర్. సో ఈ స్టెప్ రాయడానికి నేను యూజ్ చేసిన ఫార్ములా ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ పీకి పవర్ ఉంది కాబట్టి పవర్ని ఇటువైపు తెచ్చిస్తే లాగ్ పీ ప్లస్ 3 లాగ్ క్యూ, ఎందుకంటే పవర్ 3 ఉంది, లాగ్ ఆర్. ఇప్పుడు ఫార్ములా ఏంటి? పవర్ ఫార్ములా ఇది. ఓకేనా? సో ఇది ఎక్స్పాండ్ చేయడం రాయడం అంటే. ఓకేనా? సో ఫస్ట్ ఒక లాగ్ ఉంది, ఇప్పుడు చూడండి 3 అయినాయి. ఓకేనా? సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి రాయడం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ విధంగా మీకున్న ఫార్ములాస్ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ విధంగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో నెక్స్ట్ మీకున్న ఫైనల్ కాన్సెప్ట్ క్యారెక్టరిస్టిక్ అండ్ మ్యాంటిసా. ఓకేనా? క్యారెక్టరిస్టిక్ అండ్ మ్యాంటిసా. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి మీకు, తర్వాత క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చెప్తాను. సో ఇప్పుడు చూడండి, లాగ్ 2 యొక్క వాల్యూ ఎంత అంటే 0.3010. ఓకేనా? లాగ్ 2 వాల్యూ ఎంత అంటే 0.3010. అయితే లాగ్ కింద బేస్ ఏం లేదు అంటే దాని అర్థం 10 ఉన్నట్టే. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, లాగ్ 2 వాల్యూ ఏమని చెప్పాను, 0.3010 అని చెప్పాను కదా. సో ఈ విధంగా డెసిమల్ ఫామ్లోకి మార్చినప్పుడు పాయింట్కి ముందు ఉన్నదాన్ని మీరు క్యారెక్టరిస్టిక్ అని చెప్పనాలి, అండ్ పాయింట్ తర్వాత ఉండేదాన్ని మ్యాంటిసా అని చెప్పనాలి. ఓకేనా? క్యారెక్టరిస్టిక్ అండ్ మ్యాంటిసా. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మీ క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎంతైతే వస్తుందో దానికి +1 చేసినప్పుడు లాగ్ పక్కన ఉన్న డిజిట్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయని చెప్పేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఎంత 0. ఈ 0కి +1 యాడ్ చేయండి. ఓకేనా? సో మీకు వచ్చేది 1 కదా. సో లాగ్ పక్కన ఓన్లీ 1 డిజిట్ నెంబర్ మాత్రమే ఉండాలి, అవునా? సో ఇక్కడ 2 ఉంది, 1 డిజిటే కదా. సో ఇది మీకు కాన్సెప్ట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాము. ఎగ్జామ్లో మీకు ఇదేమి ఇవ్వడు, 2^64లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటాడు. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? 2^64లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 2ని 64 టైమ్స్ చేసే అంత టైం ఉండదు, అవునా? కాబట్టి మీరు సింపుల్గా లాగరిథమిక్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఓకేనా? ఈ విధంగా రాసుకోండి. ఏం లేదంటే అర్థం ఏంటి, బేస్ 10 ఉన్నట్టే. ఈజ్ ఈక్వల్ టు, మీరు పవర్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు, 64ని ముందు రాసుకోవచ్చు కదా. సో 64 లాగ్ 2 టు ద బేస్ 10. సో లాగ్ 2 టు ద బేస్ 10 వాల్యూ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో 0.3010 అని చెప్పి, సో ఇప్పుడు 64 ఇంటూ 0.3010 కనుక మీరు చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది చూసుకోవాలి. సో మీకు వచ్చే వాల్యూ 19.24 సంథింగ్ వస్తుంది. ఓకేనా? 19.24 వస్తుంది. సో ఇందులో క్యారెక్టరిస్టిక్ ఏమవుతుంది, డెసిమల్ పాయింట్కి ముందు ఉన్నదాన్ని మనం ఏమంటాం, క్యారెక్టరిస్టిక్ అంటాం, తర్వాత ఉన్నదాన్ని మ్యాంటిసా అంటాం. అండ్ కాన్సెప్ట్లో నేనేం చెప్పాను, క్యారెక్టరిస్టిక్ వాల్యూకి +1 చేయాలని చెప్పాను. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ వాల్యూ 19 +1 చేస్తే లాగ్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది నాకు అర్థమవుతుంది. సో 19 + 1 ఎంత, 20. సో లాగ్ పక్కన ఉన్న వాల్యూ ఏంటి, 2^64. ఈ 2^64లో ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు, 20 డిజిట్స్ ఉన్నట్టు. గూగుల్లో టైప్ చేయండి 2^64లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చెప్పి కొట్టండి, ఎంత వస్తుంది, 20 వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మీకు 2 పవర్ సంథింగ్ కానీ 3 పవర్ సంథింగ్ కానీ ఏమన్నా ఇచ్చినప్పుడు పవర్ని అటు సైడ్ పంపించుకొని మీకు తెలిసిన వాల్యూ ఇక్కడ రాసుకొని క్యారెక్టరిస్టిక్కి +1 చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి. సో ఇదైతే మీకు కంప్లీట్ కాన్సెప్ట్. అండ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని చెప్పి ఉంటుంది. అయితే అప్పుడు ఇది ప్రస్తుతానికి మీకు సిలబస్ నుంచి తీసేశారనుకుంటా దాన్ని. బట్ ఆ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా నుంచి కూడా ఎల్సిఎం కాదు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఆ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనేది మీకు సిలబస్ నుంచి తీసేశారు ప్రజెంట్ అయితే. సో నెక్స్ట్ క్లాస్లో కావాలంటే చెప్తాను అది ఒకసారి. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే మనం సో ఈ కాన్సెప్ట్ మీద అన్నిటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఆర్జీయూకేటీ సెట్ పాలీసెట్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఒక చోట తెచ్చి మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. 1 by 1 సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓకేనా? సో లాగరిథమ్స్ అయిపోయింది ఇంకా. సో ఇదైతే కంప్లీట్గా రియల్ నెంబర్స్ గురించి. సో మీకు బాగానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమన్నా స్లోగా చెప్పాలన్నా ఫాస్ట్గా చెప్పాలన్నా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చదువుతాను. సో నాకు కూడా తెలియదు కదా మీకు అర్థమవుతుందా లేదా. సో కాబట్టి మీకు రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్, ఓన్లీ ప్రాబ్లమ్స్ ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో దాని మీద ప్రాబ్లమ్స్ చేసేద్దాం. లాస్ట్ ఇయర్ పాలీసెట్ ఆర్జీయూకేటీ సెట్ ఈ పేపర్లు అన్నీ కూడా సాల్వ్ చేసేద్దాం. మీకు కూడా ఏంటంటే ఐడియా వచ్చింది
ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని చెప్పి. ఓకేనా? సో బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.